హైదరాబాద్ భవిష్యత్తు తరాలకు ఊపిరి పోసే నగరంగా నిలవాలంటే ఈ రోజు మన చెరువులను కాపాడాలి. ఆ బాధ్యతను భుజాలపై వేసుకున్న సంస్థ హైడ్రా. కొండాపూర్లో సుమారు 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమ కబ్జాల నుంచి హైడ్రా రక్షించింది. షేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనాగూడ వెళ్లే మార్గంలో జంగమోని కుంట ఉండేది. ఇది ఒకప్పుడు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నేడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుపోయింది. మట్టి పోసి చదును చేసి ఫ్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధం చేశారు అక్రమార్కులు. ఈ అక్రమ నిర్మాణాలపై హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని రెవెన్యూ అధికారులతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది హైడ్రా. అక్రమాలను గుర్తించి కబ్జాదారులపై కేసులు నమోదు చేయించింది. ఇక్కడితో ఆగకుండా చెరువును పూర్తిగా బతికించాలనే సంకల్పంతో జంగమోని కుంట చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపడుతూ భవిష్యత్తులో కూడా అక్రమాలను జరగకుండా చర్యలు తీసుకుంది. ఈ విధమైన హైడ్రా చర్యలు ఒక ఆపరేషన్ మాత్రమే కాదు, నీటి భద్రత కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, హైదరాబాద్ భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయం అంటున్నారు అధికారులు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ దృఢమైన నిర్ణయాలు తీసుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు నిర్భయంగా నిబద్ధతతో పనిచేస్తున్న హైడ్రా కమిషనర్ గారికి హైదరాబాద్ ప్రజల అభినందనలు తెలుపుతున్నారు.